నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందికి ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంతో పాటు స్వర్ణ ఆంధ్ర 2047లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించిన కలెక్టర్. 2వ డివిజన్ ముక్తినూతలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిన దామచర్ల. ఇక వివరాలకు వెళితే స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంతో పాటు స్వర్ణాంధ్ర 2047లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ కోరారు. ఒంగోలులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన పారిశుద్ధ్య కార్మికుల ఉచిత వైద్య శిబిరాన్ని వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి కమిషనర్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని 15 రోజుల పాటు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో స్వర్ణాంధ్ర 2047ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్మికులందరూ ప్రతి 3 నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలను తప్పక చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపును అందజేయడంతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్, సంఘమిత్ర హాస్పిటల్ సిఓఓ డాక్టర్ నల్లూరి నితిన్, తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షులు నూకసని బాలాజీ, నియోజకవర్గ పరిశీలకులు సుబ్రహ్మణ్యం, బీజేపీ నగర కన్వీనర్ యోగయ్య యాదవ్, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు కార్పొరేటర్లు, నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు. కోరుతున్నాం జిల్లా కలెక్టర్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్కి ఈఎస్ఐ కూడా సౌకర్యం ఉందండి. సేవ కలిగించే ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆహ్వాన్ని మన్నించి ఆస్టర్ రమేష్ హాస్పిటల్గా చప్పట్లతో డాక్టర్ నితిన్ గారు ఆస్టర్ రమేష్ బొకే అందజేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో దయచేసి అందరు కూడా పాల్గొన్న కలెక్టర్ గారు చేయించండి సెక్రటరీస్. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి సంబంధించి ఆ విభాగాన్ని వాళ్ళు చూపించాల్సింది. క్యాంపెయిన్ అనేది ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఒక థీమ్తో పాటు మనం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈ ఇయర్ స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అనే థీమ్తో మనం జరుపుకుంటున్నాము. దీంట్లో 3 ముఖ్య అంశాలు ఉన్నాయి. స్వచ్ఛతకి భాగీదారి, రెండోది సంపూర్ణ స్వచ్ఛత, మూడోది సఫాయి మిత్ హెల్త్ క్యాంప్. ఈ 3 అంశాలపై మనము ఈ ప్రోగ్రామ్స్ అనేది 15 డేస్ నుంచి మనము జరుపుకుంటున్నాము. ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒక పెద్ద ర్యాలీ కూడా మనం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మాత్రం కదా త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ ఎక్కడైతే అర్బన్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ మున్సిపల్ కమిషనర్స్, అదేవిధంగా రూరల్ ఏరియాస్లో పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ పెద్ద ఎత్తున ఇది గార్బేజ్ కలెక్షన్స్ ఉన్నాయో ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి ఒక మాస్ క్లెన్లీనెస్ డ్రైవ్ పెట్టడం అని రకరకాల కార్యక్రమం జరుగుతున్నాయి. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ అనేది ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వారితో కోఆర్డినేట్ చేసుకుని ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పారు, ఇక్కడ డిఫరెంట్ స్పెషాలిటీస్ డాక్టర్స్ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. ఆర్థో, గైనిక్, ఇంకా మీకు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే దాన్ని కూడా చూపించడానికి డిఫరెంట్ డాక్టర్స్ వచ్చి ఉన్నారు. మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.
కాబట్టి ఏదైనా కూడా ఈరోజు అందరం కూడా మనకిచ్చిన బాధ్యతలు, ఈరోజు మేము ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ఎంపీలు కావచ్చు, మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, మనం ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, మనం పొద్దున్న లేస్తే మనం ఏం పని చేస్తున్నాం అనేది కూడా మనందరం కూడా ఆలోచుకోవాల్సిన విషయాలు. ఈరోజు అనేక మంది కార్పొరేషన్లో 900 మంది పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇంజనీర్స్ ఉన్నారు. అదేవిధంగా ఎంతోమంది ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నాం. అందరం కూడా ఒక బాధ్యతారహితంగా మనం పనిచేసుకోవాలి. దానికి తగ్గట్టుగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి అన్నీ కూడా మనం కూడా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం కూడా చేసుకోండి. మీకు ఏం కావాలో చేయడానికి మేము అందరం ఉన్నాం, మన కమిషనర్ గారు ఉన్నారు, అందరం చేస్తాం. దానికి తగ్గట్టుగానే మీరు కూడా ఏదైతే ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టారో మెడికల్ క్యాంపులో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకోండి. ఈరోజు డాక్టర్ నితిన్ కానీ వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళంతా కూడా వచ్చున్నారు, మంచి హాస్పిటల్ నుంచి డాక్టర్స్ అంతా వచ్చారు. మీకు ఏం చేయాలనుకున్నారో, మీరు ఏం టెస్టులు ఉన్నాయో ఓపికగా అందరూ కూడా దాన్ని అన్నీ కూడా టెస్టులు చేసుకొని దాన్ని కూడా ఈరోజు ఈ మెడికల్ క్యాంపును కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు స్వర్ణాంధ్ర 2047 కూడా ఈరోజు ప్రారంభించారు. దానికి QR బార్ కోడ్ కూడా మీకు అందరు కూడా ఈ పాంప్లెట్స్ ఇస్తారు. దాన్ని కూడా మీరు ఓపెన్ చేసుకోండి. దానికి క్వశ్చన్స్ ఉన్నాయి, దాన్ని కూడా మీరంతా కూడా ఫిలప్ చేశారంటే దానికి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా దానికి మీకు ఒక కార్డు కూడా వస్తుంది. మీరు చేసిన దానికి వస్తుంది. దాంట్లో ఏమున్నాయో మీకు కావాల్సినది మీరు డైరెక్ట్గా క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా పెట్టుకుంటే దానికి డైరెక్ట్గా ప్రభుత్వం ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఒకరోజు కనుక చెత్తని తీసివేయకపోతే మరి ఎంత దుర్గంధం వస్తుందో మనకు అందరికీ తెలిసిన విషయమే. కానీ మన శానిటేషన్ వర్కర్స్ ప్రతిరోజు కూడా మన ఇంట్లో చెత్తనైతేనేమి, అలాగే రోడ్ల మీద వేసేటటువంటి చెత్తనైతేనేమి, ముఖ్యంగా డ్రైనేజీల క్లీనింగ్ అయితేనేమి ఒక్కరోజు కనుక చేయకపోతే మనకు నగరం అంతా మనం నిలబడడానికి కూడా ఆస్కారం ఉండదు. మరి మనందరి యొక్క ఆరోగ్యాన్ని చూసినటువంటి శానిటేషన్ సిబ్బందిని వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా చూడాల్సిన బాధ్యత ఉంది కనుక మన ప్రభుత్వం వారు మరి యొక్క మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. అందులో ముఖ్యంగా మనకి శానిటేషన్ వాళ్ళు ఏంటంటే ఉదయాన్నే 5 గంటలకే రావడం, అలాగే వాళ్ళకి ఏ జబ్బులున్నా ఏమన్నా సరే మనం ఒకరోజు కనుక మనం అబ్సెంట్ అయినట్లయితే మనకి జీతం పోతుందేమనే ఉద్దేశంతో మరి వాళ్ళు ప్రతిరోజు కూడా మరి రావడం, క్లీనింగ్ చేయడము, వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఉండడం అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనకి చెత్తలో చేతులు పెడతారు, అలాగే మరి డ్రైనేజీలో దిగాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మీరు చేతులకి గ్లౌజులు కానీ మరి కాళ్ళకి బూట్లు కానీ కూడా వేసుకోకుండా పనిచేస్తున్నారు. దానికి నేను అనేక పర్యాయాలు మనం చూసి సూచనలు చేయడం కూడా జరిగింది. కంపల్సరీగా మీ చేతులకి గ్లౌజులు ఉండాలి, అలాగే మీ యొక్క కాళ్ళకి కూడా షూ వేసుకుంటేనే కొంతవరకు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగిన వాళ్ళు అవుతారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. ఒంగోలు నగరంలోని 2వ డివిజన్ ముక్తినూతలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 2014 సంవత్సరంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో అన్ని చోట్ల సీసీ రోడ్లు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. పేదలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి టిట్కో ఇల్లు సిద్ధం చేశామని, గత ప్రభుత్వం వాటిని అలాగే వదిలేసిందని, పెండింగ్ పనులు పూర్తి చేసి అర్హులందరికీ టిట్కో ఇల్లు ఇస్తామని దామచర్ల సభాముఖంగా ప్రకటించారు. గత 5 ఏళ్ల కాలంలో రకరకాల కారణాలతో చాలా మందికి పెన్షన్లు తీసివేశారని, ప్రస్తుతం మన ప్రభుత్వం కొత్తగా 4 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించిందని, అందులో ఒంగోలు నియోజకవర్గంలో దాదాపు 4,000 కొత్త పెన్షన్లు రానున్నాయని, వాటిని అర్హులైన వారికి అందజేస్తామని దామచర్ల చెప్పారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముక్తినూతలపాడులో తనకు 800 ఓట్ల మెజారిటీ ఇచ్చారని, 1983 తర్వాత ఇంత మెజారిటీ తనకు ఇచ్చిన ఈ ప్రాంత ప్రజల రుణం తాను తీర్చుకుంటానని దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో తెలుగుదేశం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, పార్టీ పరిశీలకుడు వినుకొండ సుబ్రహ్మణ్యం, ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత, తెలుగుదేశం నాయకులు కొటారి నాగేశ్వరరావు, బండారు మదన్, జనసేన పార్టీ నాయకురాలు రాయపాటి అరుణ, బీజేపీ నాయకుడు అజయ్, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత ముక్తినూతలపాడులో దామచల జనార్దన్ రావు పలు ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం ద్వారా అందుకుంటున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు.
అంతకు ముందుగా ఈ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి దామచల జనార్దన్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మన ఆంధ్ర రాష్ట్రము ఇది మన గర్వంగా చెప్పుకునేటువంటి విషయాలు. అలాగే 10 రోజుల పాటు వరదల్లో మరి అందరు ఆఫీసర్లని, అందరు ఎమ్మెల్యేలు, మంత్రులు అందరినీ పెట్టి పెద్ద ఎత్తున డిజాస్టర్ మేనేజ్మెంట్ నిర్వహించి ప్రజల మన్ననలు పొందినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇవన్నీ కూడా ఈ 100 రోజుల్లోనే ఇంత అద్భుతమైన కార్యక్రమాలు జరిగాయి. దీన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. అందువల్ల దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, మా సచివాలయ సిబ్బంది, అలాగే పార్టీకి సంబంధించిన పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ఎందుకంటే ప్రజలకు ఈ విషయాలు తెలియజేస్తే ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండవది, ప్రజల నుంచి స్పందన స్వీకరించమని చెప్పారు ముఖ్యమంత్రి వర్యులు. అంటే ఈ ప్రభుత్వం చేసిన 100 రోజుల కార్యక్రమాలలో ప్రజలు ఎలా స్పందిస్తున్నారని తెలుసుకోవడం రెండవది. ఇక మూడవది ఏమిటంటే, ఏ వార్డులో, ఏ డివిజన్లో అయితే ఈ కార్యక్రమం జరుగుతుందో, ఏ గ్రామంలో అయితే జరుగుతుందో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి. 2 సమస్యలు ఉంటాయి. ఒకటి సమిష్టి సమస్య, రెండవది వైయక్తిక సమస్య. ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాలి. ఈ భారతదేశ చరిత్రలో 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్, 6,000 రూపాయలు వికలాంగుల పెన్షన్ ఇవ్వటం అనేది చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అది ఏప్రిల్, మే, జూన్ తోటి కలిపి తొలి నెలలో 7,000 పెన్షన్ ఇవ్వటం జరిగింది. అట్లాగే చెత్త పన్ను ఈ దేశంలో ఎక్కడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెత్త మీద పన్ను వేసి మన దగ్గర వసూలు చేశారు. ఆ చెత్త పన్నును రద్దు చేయడం జరిగింది. అట్లాగే మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి మన భూములు మనకి దక్కకుండా జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి పాస్ పుస్తకాలు తయారు చేసి కోర్టులు కూడా హక్కు లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తే దాని తొలి సంతకంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అట్లాగే నిరుద్యోగులకి 16,000 ఉద్యోగాలతో టీచర్ పోస్టులు భర్తీకి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రజలందరూ 5 ఏళ్ల పాటు పడినటువంటి ఇబ్బందులు, ఎన్నో అప్ అండ్ డౌన్స్ అన్ని ఈ స్టేట్ లో చూసాం. మన ఆస్తి మనది కాకుండా వేరే వాళ్ళ ముద్రలు వచ్చిన పరిస్థితి చూసాము. రోడ్లు వేస్తాము, రాజధాని ఇస్తాము, పెన్షన్లు పెంచుతాము అని చెప్పేసి వివిధ హామీలు ఇచ్చి అన్ని హామీలను కూడా విస్మరించి కేవలం కక్ష సాధింపు రాజకీయాలని ఈ రాష్ట్రం మీద చూసినటువంటి ఒక రాక్షస పాలన 5 ఏళ్ల పాటు చూసిన తర్వాత మనందరి యొక్క కృషి పట్టుదలతోటి ఒక ఉమ్మడి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీల యొక్క భాగస్వామ్యంతో సమర్థవంతమైన నాయకులకు అధికారం ఈరోజు అప్పగించుకున్నాం. ఈ 100 రోజుల్లో ఇచ్చిన హామీల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రం మీద ఆర్థికంగా ఇబ్బందులు ఎందుకన్నాను అంటే, సాధారణంగా సాగులో ఉన్న పొలం తీసుకుని ఎవరైనా సాగు చేయగలరు, కానీ రాళ్ళు, రప్పలు, పెద్ద పెద్ద బండ కొండలు ఉన్నటువంటి ఒక బీడు భూమిని సాగు చేయడం లాంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడింది. అట్లాంటి రాష్ట్రాన్ని ఈ రోజు ఎన్డీఏ కూటమికి అప్పగించాడు జగన్మోహన్ రెడ్డి. లక్షల కోట్ల అప్పులు, ఎక్కడెక్కడో స్కాములు, ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిని ఏర్పాటు చేసి ఈ రోజు రాష్ట్రాన్ని అప్పగించాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకోవడానికి, అలాగే అభివృద్ధి పదం వైపు తీసుకెళ్ళడానికి, ఆకలి అవుతుంటే ఆ టైంకి అన్నం పెట్టడం, అలాగే రెండో రోజు మన వైపు చేతులు జాచి అడుక్కోకుండా అభివృద్ధి పదం వైపు మనకు ఒక ఆదాయ మార్గాన్ని చూపించడం, ఈ 2 మార్గాలు ఇంపార్టెంట్ ఏ ప్రభుత్వానికైనా సరే. సంక్షేమము మరియు అభివృద్ధి 2 సమపాలలో తీసుకెళ్ళినప్పుడే సక్సెస్ఫుల్ అయినటువంటి గవర్నమెంట్ గా పేరు పొందింది. అది జగన్మోహన్ రెడ్డి. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఎలాంటి అవస్థలు పెట్టారో వీళ్ళందరికీ కూడా తెలుసు. అలాంటి పరిస్థితుల నుంచి కాపాడి ప్రభుత్వం ఈ రోజున మొట్టమొదటిగా వెంటనే 6 అమలు జరిపారు వాగ్దానాల్ని. దాంట్లో చాలా ముఖ్యమైనవి కూడా ఉన్నాయి, పెద్దలు చెప్పారు. ఇకపోతే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. జనార్దన్ గారి గురించి నాకు తెలిసి, నేను ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఉన్నాను రాజకీయాల్లో. ఎన్టీ రామారావు గారి టైంలోనే నేను చైర్మన్ గా పనిచేశాను. నిజంగా రాజకీయ నాయకులంటే వాళ్ళ భావాలు వేరుంటాయి. నేను జనార్దన్ గారిలో రాజకీయ నాయకుడిగా చూడలేదు. రాజకీయ నాయకులు అంటే చాలా అబద్ధాలు చెప్పాలి, నీకు ఎందుకు పోనీ భుజం నుంచి చేస్తే పంపించాలి, అటువంటి వాళ్ళని ఇది అంటున్నారు. ఈయనేదంటే చెప్పిన మాటని ఏ విధంగా అమలు జరపాలి. కార్యకర్త నన్ను నమ్ముకున్నాడు, నా దగ్గరకు వచ్చాడు. కార్యకర్తను పలకరించడంతో పాటు వారి సమస్యలు ఇంటనే కాదు, ఆ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలని వాటి మీద ఆలోచించి
దాన్ని అమలు జరిగేంత వరకు వెంటబడి అవసరమైతే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, అధికారుల దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి దగ్గరుండి చేయించినటువంటి వ్యక్తి నేను. ఈ 10 సంవత్సరాల వారితో నాకు అనుబంధం ఉంది. నగరపాలక సంస్థ నుంచి కూడా మా వంతుగా మరి మేమైతే అక్కడ వర్కర్లు దాదాపుగా 300 మంది వర్కర్లు పంపించాం, మన వర్కర్లను అక్కడికి. అంతేకాకుండా భోజన సదుపాయాలు కూడా మరి 4-5 రోజులు భోజన సదుపాయాలు కూడా మన నగరపాలక సంస్థ నుంచి పంపించడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వాలు మన అప్రమత్తం చేసే విధం. అంటే ఎవరు కూడా బాధపడకూడదు, భయపడకూడదు, అభద్రతా భావంతో ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో ఏ రకమైన విపత్తులు వచ్చినా సరే మరి ముందుకు నడిపించడంలో ఫెయిల్ కాకుండా మరి అందరి చేత మరి శభాష్ అనిపించుకునే ప్రభుత్వం మన ప్రభుత్వం. కనుకనే ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇంకా అనేకమైన ఇప్పుడు అందరూ మన పెద్దలు చెప్పారు, అందరికీ కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మరి పెన్షన్, ఇది కూడా ఈ పెన్షన్ కానుక అనేది నేను మీ అందరూ చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. అసలు వృద్ధులకి పెన్షన్ ఇవ్వడం అనేది ఎందుకు ఇస్తున్నారు ఒకసారి మనం ఆలోచించాలి మానవత్వంతో. ప్రతి తల్లి తండ్రి తన బిడ్డలు పుట్టినప్పుడు ఎంతో ఆనందంగా వాళ్ళు చూస్తూ మురిసిపోతారు. ప్రతి అవసరానికి కూడా ఏదైనా సరే వాళ్ళ కడుపు కాల్చుకొని కూడా బిడ్డల అవసరాలు తీరుస్తారు. ఒక అభివృద్ధి ప్రదాత, ఒక విజనరీ లీడర్ ముఖ్యమంత్రి కాబట్టి మనందరూ అదృష్టం. ఆయన ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఏదైతే ఎన్నికల సమయంలో ఆయన హామీలు ఇచ్చాడు. ఉదాహరణకు చిన్న విషయం, పెన్షన్. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ 3000 చేయడానికి 5 సంవత్సరాలు లాగి 5 సంవత్సరాల్లో 1000 పెంచారు. అది కూడా 200 నుంచి 700 చేసింది చంద్రబాబు నాయుడు గారే. 700 నుంచి 2000, 2019 జనవరిలో చేసింది 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఆ 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు పడితే చంద్రబాబు నాయుడు గారు 3000 నుంచి 4000 చేయడానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే ఆ రోజే ఫైల్ మీద సంతకం చేసి ఇవ్వడం జరిగింది. మరలా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించి కూడా 3000 పెంచుతూ జూలైలో 7000 రూపాయలు ఇచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు గారు అనుకున్నటువంటి దీక్ష, దక్షత అండ్ కమిట్మెంట్. సరే, ఈ కార్యక్రమాలన్నీ అందరూ చెబుతూ వచ్చారు. ఇలాంటి పరిస్థితులు నిన్న వరదల బీభత్సంతో విజయవాడ అతలాకుతలం అయితే దాన్ని తన సొంత కార్యక్రమం తీసుకొని తన బిడ్డలు లేదా తన తోబుట్టులు, తన సోదరులు అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, వరదలకు మునిగిపోతున్నారు, ఇళ్ళు వాకిలి గుడ్డుగులు అన్నీ పోయి అని కష్టాలను చూసి తట్టుకోలేక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఎక్కడో సెక్రటరీ ఉండి పనిచేయచ్చు, రాజధాని నుంచి పనిచేయచ్చు, అయినా కూడా బురదల్లో నీటిలో 75 సంవత్సరాల వయసులో కూడా తిరిగి చేస్తుంటే ఒక ప్రబుద్ధుడు అంటాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన ప్రబుద్ధుడు ఒక అజ్ఞాని. పెన్షన్ ప్రభుత్వం రాగానే 4000 ఇస్తామని చెప్పాడు. వచ్చిన మరుక్షణం 4000 రూపాయలు దాని మీద ఫస్ట్ సంతకం పెట్టడం. అదేవిధంగా 3 నెలలు ఎలక్షన్ ముందు ఏదైతే ఆగినాయో అవి కూడా కలిపి 7000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా పెన్షన్ ఇవ్వటం ఈ తెలుగుదేశం పార్టీ మన నాయకుడు చిత్తశుద్ధితోటి చంద్రబాబు నాయుడు గారు చేసిన పని వల్ల ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా 4000 రూపాయల పెన్షన్ 1వ తారీఖు అవగానే వస్తూ ఉంది. పోయిన నెల అయితే శనివారం 1వ తారీఖు ముందు రోజు సెలవు వస్తుందని చెప్పి 31 అందరికి కూడా పెన్షన్లు కూడా ఇంటింటికి చేర్చడం ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో పోయినసారి 5 సంవత్సరాల్లో కూడా చాలా మందికి పెన్షన్లు తీశారు. వాళ్ళకి ఏసీ ఉందని ఒకరికి ఉద్యోగం ఉందని ఒకరికి కారు ఉందని చెప్పేసి ఒకరికి కరెంటు బిల్లు వస్తుందని చెప్పి ఒకరికి రకరకాలుగా ఏదో ఒక పెట్టి ఆ 3000 కూడా సరిగ్గా ఇవ్వలేకుండా దాన్ని కూడా చాలా మందికి కూడా పెన్షన్లు ఆ రోజు తీసేశారు. ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో దగ్గర 4 లక్షల పెన్షన్లు ఇప్పుడు తొందరలోనే అవి కూడా ఇవ్వబోతున్నారు. మన నియోజకవర్గానికి ఒక 3000, 4000 పెన్షన్స్ రేపు అన్నీ కూడా ఎవరైతే అట్లా ఆగిపోయినాయో అవకాశం ఉండి ఇవ్వలేకపోయారో వాళ్ళందరికీ కూడా తొందరలోనే మళ్ళీ అవి కూడా ఇస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు రేషన్ కార్డులు కానీ రేషన్ కార్డులు కూడా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇందాక మన శ్రీని చెప్పినట్టు ఎక్కువ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు కార్పొరేషన్ అవ్వచ్చు, మళ్ళీ యూనివర్సిటీ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, వాళ్ళకి ఏదో విధంగా ఉపాధి కల్పించే బాధ్యతలు కూడా ఈ ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అదేవిధంగా మనకుండే పరిస్థితుల్లో ఏదైతే చదువుకొని ఇంకా కూడా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా అకామిడేట్ చేయడానికి కూడా నా వద్ద మనం కృషి చేస్తాం. ఈరోజు జనసేన వాళ్ళు కానీ అదేవిధంగా బీజేపీ వాళ్ళు కానీ అందరూ ఎన్డీఏ కూటమి కూడా
వాళ్ళు మనతో పాటు తిరిగి మనతో పాటు కేసులు పెట్టించుకొని మనతో పాటు ఎంతో ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా అంతా ఉన్నారు. ఈ 3 నెలల్లో ఈ ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఏ డివిజన్లో ఎవరున్నారు, ఏ డివిజన్లో మనం చేయాల్సిన పనులేంటి, మనం ఇంకా కూడా ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా అవి కూడా కంప్లీట్ చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. మొత్తం 20 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి 16, జనసేన పార్టీకి 3, బీజేపీకి 1 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. వీటిలో ప్రకాశం జిల్లాకు అధిక ప్రాధాన్యత కల్పించింది. పార్టీకి తమ విశిష్టమైన సేవలను అందించిన వ్యక్తులను గుర్తించిన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా దామచర్ల సత్యకు అవకాశం కల్పించగా, తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న నూకసాని బాలాజీకి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవిని కట్టబెట్టింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకున్నారు. ఒంగోలు నగరంలోని హౌసింగ్ బోర్డు నందు దామచర్ల సత్య నివాసం వద్ద బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. తమ అభిమాన నేతను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టడం సంతోషంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ గా నియమితులైన దామచర్ల సత్య మాట్లాడుతూ కష్టపడి పనిచేసిన వారికి తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం ఉంటుందని దానికి నిదర్శనం నేడు తనకి లభించిన చైర్మన్ పదవి అని ఆనందం వ్యక్తం చేశారు. ఆది నుంచి తమ కుటుంబం తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేసిందని అన్నారు. తనను గుర్తించి మారిటైమ్ బోర్డు చైర్మన్ గా అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర మంత్రివర్యులు చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, నారా లోకేష్ లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. చాలా సంతోషం. ఎన్డీఏ కూటమి ఈరోజే ఇప్పుడే కార్పొరేషన్ పదవులు ఇవ్వటం, అందులో భాగంగా నాకు మ్యారిటైమ్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వటం కూడా చాలా సంతోషం. గౌరవనీయుల మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకుడు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారికి, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మన రాష్ట్రంలో కూడా ఏవైతే ఈ కార్పొరేషన్ ద్వారా ఏవైతే ఉన్నాయో తప్పకుండా అభివృద్ధి చేయడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తారని తెలియజేసుకుంటూ, కొండేపు నియోజకవర్గ ప్రజల రుణం మాత్రం ఎప్పుడూ తీర్చుకోలేనిది. ఈ పదవి కొండేపు నియోజకవర్గ ప్రజలకు, దామచర్ల ఆంజనేయులు గారికి ఎటువంటి మచ్చ కానీ చెడ్డ పేరు రానికుండా దీన్ని ఇంకా మంచిగా కష్టపడి మా నాయకుడు ఏ విధమైన ఆదేశాలు ఇస్తే దానికి తగినంతగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారని కూడా తెలియజేస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు అబ్బాయి సత్యాన్ని గుర్తించి ఈ చైర్మన్ పదవి ఇచ్చినందుకు, కష్టపడి బాగా పనిచేసి బాగా గుర్తింపు తెచ్చుకున్నందుకు అబ్బాయికి వాళ్ళు గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటాము. మేము వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మేము ఎల్లవేళలా ఎప్పుడు మా కుటుంబం అనుకూలంగా ఉంటుంది. కొండేపు ప్రజలకు వాళ్ళ ఆశీస్సులకి మేము కృతజ్ఞతగా ఉంటాము. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియాను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రకాశం భవనంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు సుబ్రహ్మణ్యం, ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షులు నూకసాని బాలాజీతో పాటు పలువురు పాల్గొన్నారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, నగరపాలక సంస్థ మేయర్ గంగడ సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా అస్టర్ రమేష్ హాస్పిటల్స్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పారిశుద్ధ్య కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ శిబిరం నందు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ నల్లూరి నితిన్, డాక్టర్ ఆంజనేయ రెడ్డి, డాక్టర్ రవీంద్రరెడ్డి, డాక్టర్ శ్యామసుందరి, డాక్టర్ లావణ్య వైద్య సేవలను అందించారు.
అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. సేవ అంటే స్వచ్ఛంగా ఉంచడమే ఒక సేవ చేయటం అన్న ఉద్దేశంతో మన ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన మెసేజ్ కింద ఈరోజు మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర మెగా క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి. సో ఇలా స్వచ్ఛంగా ఉంచి మనకు సేవ అందిస్తున్న మన మున్సిపాలిటీ కార్మికులందరికీ వైద్య సేవ అందించే అవకాశం ఇచ్చిన కమిషనర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ నందు మనకి ఇప్పుడు ఈఎస్ఐ సౌకర్యం కూడా ఉండటం వల్ల మన మున్సిపల్ కార్మికులు ఈఎస్ఐ సౌకర్యం ఉన్న వాళ్ళు వాళ్ళ హెల్త్ కార్డ్స్ని ఉపయోగించుకుని అక్కడ క్రిటికల్ కేర్ కానీ ఏ సేవలైనా పొందొచ్చండి. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రశంసించారు. ట్రస్ట్ స్థాపించిన 6 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో వార్షికోత్సవ వేడుకల్లో దామచల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు, వచ్చిన సంపాదనలో ఎంత మేర సేవ చేస్తున్నారనేది ముఖ్యమన్నారు. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ మానవత దృక్పథంతో ముందుకు సాగాలని కోరారు. ఇటీవల విజయవాడలో సంభవించిన వరదలకు ఒంగోలు నుండి 1,53,00,000 రూపాయలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందించిన విషయాన్ని దామచర్ల గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ట్రస్ట్ వ్యవస్థాపకుడు మండవ మురళీకృష్ణ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యశ్రీ ట్రస్ట్ ప్రతినిధులను దామచర్ల సన్మానించారు. అలాగే ఒంగోలుకు చెందిన సామాజిక సేవ అందిస్తున్న పలువురిని సత్కరించారు. అదృష్టంగా భావిస్తా ఉంది. సమయంలో కానివ్వండి, చదువుకున్నటువంటి విద్యార్థులు వారు మన మురళీకృష్ణ గారు మన ట్రస్ట్ టీమ్ వెనకరండి. మీలాంటి వాళ్ళు లేకపోతే వాళ్ళ ప్రజలు నేను ఎంతో మంది మిమ్మల్ని చూసి చేస్తున్నాడు. కానీ దాన్ని ఎవరో మధ్యలో కాంటర్ పెట్టగలుగుతున్నారా? ఎవరో కొద్దిగా
సభ్యులందరూ ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలకు ఉపయోగించుకోవటం, దాంట్లో కొంత భాగాన్ని వాళ్ళకందరూ కూడా ఉపయోగపడేటట్టు చేసుకోవటం చాలా సంతోషమైన విషయాలు. ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. అలాంటి దాంట్లో ఈరోజు చాలామంది కూడా ఈరోజు వస్తూ ఉన్నారు. నేను కూడా బ్లైండ్ దానికి కూడా చాలాసార్లు పోయాను. వాళ్ళు ఏదో ఒక ఇబ్బందులతోటో లేకపోతే ఆ భగవంతుడు చిన్న చూపుతోటో ఏదో విధంగా లోపం ఉండేటప్పుడు దాన్ని మనం సమాజంలో మనందరం కూడా కలిసి వాళ్ళకి ఆ లోటు లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. సరోజ్ ఫౌండేషన్ వాళ్ళు అయితే వాళ్ళు 1 ఎకరా అడిగారు హాస్టల్ కోసం కూడా. ఎప్పుడు నేను 14-19లో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అడిగారు. అది ఏదో విధంగా ఇస్తామని చెప్పి కూడా ఆ రోజు నేను చెప్పాను. తప్పకుండా కూడా రేపు రాబోయే రోజుల్లో 1 ఎకరా మాత్రం దానికి కేటాయిస్తాం. అది గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే నా సొంత పొలం సొంతదైనా అవ్వచ్చు, ఏదో విధంగా వాళ్ళకి చేయాల్సిన బాధ్యత కూడా మనం మాటిచ్చాం కాబట్టి దానికి చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాకతీయ సేవా సమితి తల్లిపల్లి వెంకటేశ్వర్లు గారు, శివం ఫౌండేషను హరి గారు, బొమ్మరిల్లు కాశీం, అదేవిధంగా రాజలక్ష్మి గారు, అదే బొమ్మరిల్లుకి కూడా నేను చాలాసార్లు పోయినాను. వాళ్ళు దానికి అన్నదానానికి ఇట్లాంటి వాటికన్నిటి కూడా వాళ్ళు ఒక ఇద్దరు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఎవరూ లేని వాళ్ళు మన జిల్లాలో తల్లిదండ్రులు లేని వాళ్ళందరూ కూడా చదివిస్తా, వాళ్ళందరికీ భోజనాలు పెడతా, వాళ్ళకి అకామిడేషన్ ఇస్తా, వాళ్ళని వీళ్ళే వాళ్ళ తల్లిదండ్రుల మాదిరి వాళ్ళందరినీ కూడా చూసుకోవటం చాలా సంతోషమైన విషయం. మీ మధ్య రాకూడదు ఎటువంటి గ్యాప్. సంస్థ ఇస్తున్నది ఒక ఊపు, అందుకే కావాలని చూస్తున్నా ఇక్కడ ఒక చూపు. మీ మనసు మాకంత తీపు, మిమ్మల్ని కాదన్న వాడికి ఏదో వాపు. ఎందుకంటే దివ్యాంగులు ఎప్పుడు వాళ్ళు వికలాంగులు కాదు, అన్ని అంగాలు బాగున్న మేము వికలాంగులం. మాకు మనసు లేదు. ఏం సంపాదిస్తామా, ఎంత సంపాదిస్తామా, ఏం చేస్తామా, ఇదే ఆలోచన. కానీ మీరంటే ఆరాధన. మీరు ఇలా ఎందుకైనా అనేది ఆవేదన. దానికి ఈ సూర్యశ్రీ సంస్థ చేస్తున్నది బోధన, దాని మీద చేస్తున్నది సాధన. అవునా కాదా అర్చన? ఎందుకంటే మీకు ఎప్పుడు కలగకూడదు హాని. మీకోసం మా కష్టంలో చేస్తాం పోని, మీరు గుండె ధైర్యంతో ముందుకు పోని, మీకు ఆ విజయాలు దగ్గరికి రాని అని చెప్పడానికి వచ్చాడు బాలాజీ నోకసాని. ఎందుకంటే కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని ఎదుర్కొంటారు మరలా. అందుకే మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు పిల్ల జల్ల. సాధించడం వికలాంగులకే చెల్ల. అటువంటి వికలాంగులకు సేవ చేస్తూ సూర్యశ్రీ సంస్థ గుర్తు చేస్తుంది ప్రకాశం జిల్లా. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మన సూర్య ట్రస్ట్ తరఫున ఈ సేవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన సూర్యశ్రీ ట్రస్ట్ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పడి ఇప్పటికి 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల్లో మన ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. దివ్యాంగులకి 15 మంది నుంచి మొదలైన మన ట్రస్టు ఇప్పుడు దాదాపు 45 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరికీ వసతి కల్పించడమే కాకుండా వాళ్ళకి చదువు, నూతన వస్త్రాలు, ఇలా అన్ని బాధ్యత మనమే తీసుకున్నాము. అలాగే ఆ విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి మన ట్రస్ట్ తరఫున వాళ్ళకి ఎన్నో ఉపయోగకరమైన సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఎవరైనా ఇల్లు కాలిపోతే ఇల్లు కట్టడం, ఎవరైనా వైద్య చికిత్స నిమిత్తం డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళ వైద్య చికిత్సకి డబ్బులు సహాయం చేయటం, మరియు చదువు నిమిత్తం అంటే 90% మార్కులు తీసుకొచ్చుంటే ఆ పేద విద్యార్థి అని నేను పేద విద్యార్థిని నేను నిజంగా పోయి విచారించి వాస్తవం తెలిస్తేనే వారికి నేను సహాయం చేస్తున్నాను. అలాగే పేద విద్యార్థులకి ఒక కాలేజీలో ఫీజు చెల్లించున్నాను. అలాగే ఇప్పుడు మన ట్రస్ట్ తరఫున దాదాపు నెలకి 5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాను. ఈ 5 లక్షల రూపాయలు ఖర్చు చేయడంలో మన ట్రస్ట్కి ప్రవాస భారతీయుల సహకారం ఎంతో ఉంది. ప్రవాస భారతీయుల సహకారం లేనిదే ఈ సేవా కార్యక్రమం చేయలేను. ఈ సేవా కార్యక్రమం చేయడంలో నాకు తోడ్పాటు అందిస్తున్న మండలం మురళీకృష్ణ గారికి, ప్రవాస భారతీయుల దాతలకి అందరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన దామతల జనార్దన్ గారికి మరియు అతిథులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. సేవే ధ్యేయంగా ప్రతిరోజు ప్రతినిత్యం సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్టు గత 5 సంవత్సరాల నుంచి ఒంగోలు నగరంతో పాటు జిల్లా ఎల్లలు దాటి తెలుగు ప్రాంతాల్లో ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నాము. 6వ వార్షికోత్సవ సందర్భంగా ఎక్కువగా సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో చేసేందుకు దాతలు సహకారం అందించాలని కోరుతా ఉన్నాను.
సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ మన ఒంగోలులోనే కాకుండా ప్రకాశం జిల్లాలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. దాతలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయికి జవాబుదారీగా ఉంటూ వాళ్ళకి ప్రతిదానికి లెక్క చెప్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి విభాగంలోనూ అవసరం అంటూ వచ్చిన వాళ్ళకి కాదనకుండా సహాయం చేస్తూ ఉంది. ఇలాంటి సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ప్రతి ఊరిలో కూడాను ప్రతి జిల్లాలో కూడాను ఒకటి ఉండాలని, అలాగే ఈ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ అనేక శాఖోపశాఖలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం విస్తరింపజేయాలని చెప్పని సర్దార్ గారికి అలాగే మండవ మురళీకృష్ణ గారికి నా యొక్క విన్నపాన్ని విన్నవించుకుంటూ ఇంతటి పెద్ద కార్యక్రమం చేపట్టినటువంటి షేక్ సర్దార్ గారికి అదే షహనాజ్ గారికి నా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 పేరుతో అన్ని వర్గాల నుండి అభిప్రాయాలను సేకరిస్తుంది. భవిష్యత్ అభివృద్ధికి సలహాలు సూచనలు సేకరిస్తుంది. అందులో భాగంగా QR కోడ్ స్కాన్ చేసి ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఒంగోలులోని దామచర్ల సక్కుభయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల స్టెప్ సంయుక్తంగా అక్కడి విద్యార్థినులు అధ్యాపకుల నుండి అభిప్రాయాలను సేకరించింది. విద్యార్థినులు అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డోలా అనంతలక్ష్మి, న్యాకో కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి, స్టెప్ మేనేజర్ శ్రీమన్నారాయణ, జవహర్ నాలెడ్జ్ సెంటర్ కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి, ఫుల్ టైం మెంటర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ జిల్లాలో జరగనున్న టాలెంట్ టెస్ట్లో విద్యార్థులు పాల్గొనాలని జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ జయప్రకాష్ కోరారు. చెకుముఖి పేరుతో నిర్వహించనున్న సైన్స్ సంబరాల్లో జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఉన్నత పాఠశాలలో 8 నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులంతా పాల్గొనేలా చూడాలని ఆయన ప్రధాన ఉపాధ్యాయులను కోరారు. చెకుముఖి టాలెంట్ టెస్ట్ కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు ఎస్వి రంగారెడ్డి, కార్యదర్శులు పివి నారాయణ, సిహెచ్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. చెకుముఖి సైన్స్ సంబరాల పేరిట స్కూల్ లెవెల్లో, మండల లెవెల్లో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇలా 4 స్థాయిల్లో వాళ్ళకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తూ ఉంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 25వ తేదీ రేపు అనగా బుధవారం 25వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఈ చెకుముఖి సైన్స్ సంబరాల సందర్భంగా సైన్స్లో వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని, వాళ్ళ యొక్క అవగాహనని పరీక్షించడం కోసము, అట్లాగే వాళ్ళకి తెలియజెప్పడం కోసము, విషయాల్ని అర్థం చేయించడం కోసము చెకుముఖి సైన్స్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్కి మన జిల్లాలో అన్ని మండలాల్లో నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయి. సో విద్యార్థులు వాళ్ళ యొక్క పరిశీలన శక్తిని, అట్లాగే ప్రశ్నించే తత్వాన్ని, అట్లాగే సృజనాత్మకతని పెంపొందింపజేసుకోవడం కోసం ఈ చెకుముఖి పరీక్షలు ఉపయోగపడతాయి. ఉపాధ్యాయులు, అట్లాగే అధికారులు, పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల్ని సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందింపజేసే విధంగా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్ని స్కూల్స్, ఎంతమంది స్టూడెంట్స్ సార్? జిల్లా వ్యాప్తంగా ఈ పాఠశాలల్లో జరుగుతూ ఉన్నాయి. ఉన్నత పాఠశాలలు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ దాదాపు 500, 600 పాఠశాలలు నిర్వహించబోతున్నారు. 30,000కు పైగా విద్యార్థులు ఇప్పటి వరకు మనకు ఉన్న సమాచారం ప్రకారం 30,000కు పైగా 8, 9, 10వ తరగతులకు సంబంధించిన విద్యార్థులు ఈ యొక్క సైన్స్ సంబరాల్లో పాల్గొన్నారు. ఒంగోలు నగరం వారాహి అమ్మవారి నామస్మరణతో మారుమోగింది. శ్రీ వారాహి మహారథయాత్రలో భాగంగా ఒంగోలు నగరం నందు జరిగిన ఈ యాత్రలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ వద్ద గల విఘ్నేశ్వరుని ఆలయం వద్ద నుండి ప్రారంభమైన ఈ మహారథయాత్ర కర్నూలు రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్, పాత మార్కెట్, ట్రంక్ రోడ్, చర్చ్ సెంటర్, నెల్లూరు బస్టాండ్ మీదుగా టీటీడీ కళ్యాణ మండపం వరకు సాగింది. ఈ వారాహి మహారథయాత్రలో భాగంగా ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో వారాహి అమ్మవారిని కొలువు తీర్చారు. అనంతరం భక్తుల కోలాట ప్రదర్శన నడుమ అమ్మవారి మహారథయాత్ర కనుల పండుగగా సాగింది. అఖిల
కళాకారుల ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో కళా ప్రదర్శనలు చేపట్టారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా నగరంలోని కర్నూలు రోడ్డు బైపాస్ వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ ట్రంక్ రోడ్డు మీదుగా అంబేద్కర్ భవనం వరకు సాగింది. ఈ కళా ప్రదర్శన ర్యాలీ నందు సాంస్కృతిక కళలు ఉట్టిపడేలా ఆకర్షణీయంగా నిలిచారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.